మీరు అరకు చేరుకోవాలంటే మీకు చాలా వేస్ ఉన్నాయి. అందులోని ఫస్ట్ ఏంటంటే మీరు ట్రైన్లో కానీ బస్లో కానీ లేదంటే ఏరోప్లేన్లో కానీ మీరు ఫస్ట్ వైజాగ్ చేరుకోవాలి. అక్కడి నుంచి మీకు అరకు వెళ్ళాలంటే వైజాగ్ కిరణ్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18514. ఇందులో విష్ణుడం కోచ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీరు ఆర్టీసీ బస్సులో కూడా అరకు చేరుకోవచ్చు. ఇక మనం మన అరకు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము అరకులో కాఫీ తోట దగ్గర అయితే ఉన్నాము. నాతో పాటు నిక్సా కూడా వచ్చాడు. ఇక మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ కాఫీ తోటల్లోనే మనకి కెనోపీ వాక్ అనేసి ఈ చెట్ల యొక్క కెనోపీ లేయర్ మీద మనకి ఒక వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. దాని అయితే చూసేద్దాం పదండి. ఇక బయట అయితే మనకి కాఫీ అమ్ముతున్నారు. రెడీమేడ్ కాఫీ, కాఫీ పౌడర్, ఇంకా కొన్ని స్పైసెస్, మిరియాల పొడి గట్రా అమ్ముతున్నారు. మనం లోపలికి వెళ్ళాలంటే మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంత అంటే అడల్ట్కి 50, చైల్డ్కి ఏమో 20. ఇక్కడ మిరియాల చెట్లు కూడా ఉన్నాయి, కాఫీ చెట్లు కాకుండా. లోపలికి వెళ్ళిపోతారండి. నేను చెప్పాను కదా వుడెన్ బ్రిడ్జ్, అదే ఇది. ఇట్స్ హాయ్ చెప్పు. ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. మనము వుడెన్ బ్రిడ్జ్ స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కొండెక్కినట్టు ఎక్కాలి. ఈ మధ్యలో మనకి కొన్ని కాఫీ చెట్లు, మిరియాల చెట్లు అయితే కనిపిస్తాయి. ఇక మనం కొంచెం ముందుకు వెళ్ళి వుడెన్ బ్రిడ్జ్ స్టార్టింగ్ చూసేద్దాం రండి. నేను చెప్పిన వుడెన్ బ్రిడ్జ్ ఇదే. ఇది కెనోపీ లేయర్ మీద అయితే ఉంటుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ నుంచి కిందకి వ్యూ ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం ఏదో అది. ఇందులోకి టికెట్ వచ్చేసి అడల్ట్కి 60, చైల్డ్కి ఏమో 30. ఈ ట్రైబల్ మ్యూజియంలోని మనకి బోటింగ్, జిప్ లైన్, సైకిల్ వంటి రైడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం అన్ని ప్యాకేజెస్ కలుపుకొని 800 అవుతుంది. నేనైతే బోట్ ఎక్కాను. ఇంకైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక మనము లోపలికి వచ్చేసినట్టయితే ఇక్కడ అరకులో ఉండే గిరిజనుల యొక్క జీవన శైలి, వాళ్ళు ధరించే బట్టలు, వాళ్ళు వాడే ఆయుధాలు, వస్తువులు, ఇంకా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ నాగరికతల గురించి బొమ్మల రూపంలో, పెయింటింగ్స్ రూపంలో అయితే ఉంది. వాటన్నిటిని చూసేద్దాం రండి. ఇవి ఆ ట్రైబ్స్లోని లేడీస్ వేసుకునే దండల్లాగా ఉన్నాయి. వీటి కాయిన్స్ లాగా ఉన్నాయి చూడండి. ఇది ఫోటో గ్యాలరీ మ్యూజియం. ఇది ఇక్కడ చూడండి ఎలాగున్నదో. ఇది ఆయుధాలు తయారు చేసే చోటు ఇది. అదే వాటి యొక్క నమూనా. ఇంకా ఇవే ట్రైబ్స్ చేసే డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవి. వీటన్నిటిని కూడా ఇక్కడ మనకి బొమ్మల రూపంలో పెట్టారు. ఇవి నిజంగానే మనుషుల్లాగా ఉంటాయి చూడ్డానికి. ఇవి వాళ్ళు వాడిన బుట్టలు ఇవి చూస్తున్నారు కదా. ఇవి పండగల టైంలోని గట్టాను. ఇది ట్రైబ్స్ యొక్క టెంపుల్, గిరిజనుల గుడి. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి సన్ఫ్లవర్ గార్డెన్. ఇక్కడైతే చాలా సన్ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఎవరికైనా సరే 20 రూపీస్. ఇక్కడ చూడండి వీటి మధ్యలో హార్ట్ సింబల్ లాగా అయితే ఉన్నాయి. సన్ డైరెక్షన్ అయితే ఇటు ఉంది కానీ ఫ్లవర్స్ డైరెక్షన్ అయితే ఎటో ఉంది. మీరే చూడండి, కొన్ని అటు ఉన్నాయి, కొన్ని ఇటు ఉన్నాయి. ఇప్పుడైతే మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. ఎండ అయితే చాలా గట్టిగా కొడుతుంది. ఇక ఇదే సన్ఫ్లవర్ గార్డెన్. ఇదైతే అంతా చూసేయండి. మన నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతే ఇది వచ్చేసి చేపరాయి వాటర్ ఫాల్స్. ఇదే పైనుంచి వ్యూ. ఇక్కడ ఉండే ట్రైబల్స్తో కలిసి మనము జింసా డాన్స్ చేయడానికి మనిషికి 50 రూపీస్. ఇక్కడ కువి అనే లాంగ్వేజ్లోని పాట వేశారు. కువి అంటే ఇక్కడ ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్. ఇక మనం వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇదే ఆ వాటర్ ఫాల్స్, చేపరాయి వాటర్ ఫాల్స్. చేపరాయి అంటే జారుతారు ఇక్కడ వాటర్ వస్తుండగా. ఇక్కడ ప్రవహించే నది పేరు గోస్తాని నది. ఈ గోస్తాని నది వల్ల అరకులో చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. మాకు టైం లేదు, అందుకే వాటిని అన్నింటినీ కవర్ చేయలేకపోతున్నాను, సారీ. అరకులో అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే మీకు 2 days అయితే పడుతుంది. కానీ నేను చెప్పిన ప్లేసెస్ని అయితే 1 dayలోనే కవర్ చేస్తాను నేను. కాకపోతే ఇంకొన్ని ప్లేసెస్ని కవర్ చేయొచ్చు మనము. బుర్రా కేవ్స్ అయితే నేను కవర్ చేయలేదు, అందుకనే వీడియో తీయలేకపోతున్నాను, సారీ. ఇక మనం మన నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతాం. ఇదే మన నెక్స్ట్ స్పాట్ బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ప్లస్ ఇందులోనే చాక్లెట్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇంకా చాక్లెట్స్ కూడా అమ్ముతారు లోపలికి వెళ్ళిపోతానండి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి 50, చైల్డ్కి 40. ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి. మనకి ఇక్కడ ఫస్ట్ చాక్లెట్ షాపింగ్ అయితే ఉంటుంది, చాక్లెట్స్ కొనుక్కోవడానికి. అంటే చాక్లెట్ అంటే నార్మల్ చాక్లెట్, ఇంకా చాక్లెట్ పౌడర్, చాక్లెట్ మిల్క్ పౌడర్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదే ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు నైట్ అయిపోవడం వల్ల వాటి ఎవరిని ఎక్కనివ్వట్లేదు. ఇది ఇక్కడ ఉండే ఒక చాక్లెట్ షాప్. ఇది
ఇక్కడ చాక్లెట్ లో చాలా ఫ్లేవర్స్ అయితే అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ లిచ్చీ ఫ్లేవర్ అలాగా. ఒక్కొక్క ఫ్లేవర్ కి ఆ ఫ్లేవర్ కి తగ్గట్టు ప్యాకింగ్ అయితే ఉంటది. ఇది చాక్లెట్ మిల్క్ పౌడర్, అది మిల్క్ లో కలుపుకోవడానికి. ఇక మనం చాక్లెట్ మ్యూజియం లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ ఉన్న బొమ్మలు గట్టాను చాక్లెట్ తో తయారు చేసినవి ఇవి చూస్తున్నారు కదా. ఇక్కడ కొన్ని చాక్లెట్ ఫ్యాక్టరీలో వాడే మిషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి చాక్లెట్ బీన్స్, ఇవి అదే కోకో సీడ్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి చాక్లెట్ ప్యాకింగ్ అయితే చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఇలా ప్యాక్ చేస్తారు అనేవి. ఇక్కడ మనకి టికెట్ కి ఒక చాక్లెట్ అయితే ఇస్తారు. ఇది ఇవన్నీ ఇక్కడ ప్యాక్ అయిపోయి వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనకి హాట్ చాక్లెట్ కూడా అమ్ముతున్నారు. హాట్ చాక్లెట్ వచ్చేసి 60 రూపీస్. ఇక ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ అంతా కూడాను చాక్లెట్ ఎలా తయారవుతుంది అనేది ఉంటది. మీరు ఇంకా వీటిని చూసేయండి. ఇందాక మనం ప్యాకింగ్ చూసాం కదా, అలాగే ఇప్పుడు మేకింగ్ ఇది. ఇంతే ఈరోజు అరకు వ్లాగ్. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చిందంటే బెల్ సింబల్ ఆన్ చేసుకోండి. బాయ్ బాయ్.